హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను చదువుకొని ఈ లేఖన భాగాన్ని నా అనుదిన ప్రార్థనలోకి నేను వెళ్ళబోతున్నా. ఓకేనా? ఈరోజు 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను ఫ్రెండ్స్. పంతొమ్మిదవ వచనం కానీ చదువుతున్నా ఫ్రెండ్స్. దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టు చుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని రాశాడు దేవుడు. రక్షింపబడాలి అని మన మనసులో సంకల్పించుకుంటే ఖచ్చితంగా దేవుని ద్వారా మనం వెళ్ళే మందిరంలో ఆ ఆత్మ ద్వారా పిలిపించుకుంటాడు మనల్ని. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. బాప్తిసం ఇచ్చి మనల్ని రక్షిస్తుంది, రక్షించుచున్నది. అదేమనగా శరీర మాల్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తమాయే ఆయన పరలోకమునకును వెళ్ళు దూతల మీదన అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి ప్రాస్యమున ఉన్నాడు. 22వ వచనం దాకా కంప్లీట్. 10 అధ్యాయాలు చదువుతానన్నా కదా. 4వ వచనం కానించి ఇప్పుడు క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయములలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు, మిగిలిన కాలము ఇక మీదట జాసలను అనుపరిచి నడుచుకొనక దేవుని ఇష్టను సారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలికి ఇక నేమియు లేక ఉండును. మనము పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలను, త్రాగుబోతులను, విధులు చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలును. అపరిమితమైన ఆ వ్యాపారమునందు తమతో కూడా మీరును పరిగెత్తకపోవునందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఇంకా ఇవన్నీ దేవుని భయభక్తి మాటలు. ఇలా ఎవరు ఇప్పుడు ఈ మధ్య ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఇళ్లలో టీవీలు వచ్చినాయి, టీవీలు చూడండి ఉండలేకపోతున్నారు. సెల్ ఫోన్లు వచ్చినాయి, అబద్ధాలు ఆడనే ఉండలేకపోతున్నారు. అవన్నీ మనం కట్టి పెట్టుకొని అబద్ధాలు ఇవన్నీ మాట్లాడొద్దు అంటున్నాడు ప్రభు. కానీ ఎవరు మాట్లాడుకోవట్లా. ఇరుగమ్మ పొరుగమ్మ వచ్చి 2 ఉల్లిపాయలు ఇవ్వమంటే ఇవాళ రేపు 100 రూపాయలకి కిలోన్నర అయినాయి కదా. ఇప్పుడు 100 రూపాయలకి కిలోన్నర ఉండయి అని మాకు కూడా 2 ఉండయి అని చెప్పారు, రకమయ్యారు. ఇక అందువల్ల ప్రతి ఒక్కళ్ళు అబద్ధాలు ఆడతారు. కానీ దేవుని ముందు పశ్చాత్తాపడి దినదినము ఆ పాపాన్ని
మనము సబ్బుతో స్నానం చేసుకున్నట్టు నోటితో పాపాన్ని కడిగి వేయాలి. మరి దేవుడు భక్తుడు మహాభక్తుడు రాచాడు కదా పాట, ఈ సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటేను తెల్లగా మార్చయ్యా, నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయా, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ఇలాగా మనము కృప కావాలి అనుకుంటే ఈ సోపుతో నన్ను కడుగుమని మహాభక్తుడు అడిగినట్టు మనం కూడా నోటి ద్వారా పాపాలు అడిగి కడిగేసుకోవాలి. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని ముందుకు తీసుకుపోండి. ఓకేనా? బాయ్. నేను ఇంక అనుదిన ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నా. అందరికి ప్రైజ్లా.